ప్రజలందరికీ నమస్కారం. మందా తుఫాను ప్రభావం ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఉంటుంది. వాతావరణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28వ తారీఖు అర్ధరాత్రి గాని 29వ తారీఖున తెల్లవారుజామున గాని మందా తుఫాన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందించిన సూచనలు ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా ఇందు మూలంగా విజ్ఞప్తి చేయడమైనది. ఈ తుఫాను సమయంలో మందా తుఫాను ప్రభావం విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అత్యంత తీవ్రంగా ఉంటుంది. కావున మన ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ ప్రకటించడమైనది. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంటుంది. కావున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పశువులు ఇతర జంతువులను సురక్షిత ప్రదేశాల్లో కట్టుకోవాలి. శిథిలమైన నిర్మాణాల్లో ఉండరాదు. వ్యవసాయ పనిముట్లు తగు విధంగా భద్రపరుచుకోవాలి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుంది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. ప్రజలంతా ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం వారు చేసే సూచనలు పాటిద్దాం.